Hello, dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, APPSC Group 2 నోటిఫికేషన్కి సంబంధించి లక్షలాది మంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వస్తుందా రాదా, లేకపోతే ఖచ్చితంగా 3 monthsలో నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది, వయోపరిమితికి సంబంధించి కూడా ఒక జీవో సర్క్యులేట్ అవ్వడం, ఇవన్నీ మీరు చూస్తుండొచ్చు. యాక్చువల్గా వయోపరిమితి గురించి సపరేట్గా వీడియో చేయాలి అనుకోలేదు, బట్ అగైన్ యాజ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద స్టూడెంట్స్, మళ్ళీ జనవరిలో ఎగ్జామ్ ఉంటుందా, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ స్టూడెంట్స్కి ఉన్నాయి. సో నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను. సో దానికంటే ముందు యాజ్ ఐ టెల్ యూ, దిస్ ఈజ్ ద కోర్ టీమ్. సో టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి రెండింటికి కూడా డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. ఏపీపీఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్కి సంబంధించిన ఎ స్ట్రాంగ్ టీమ్, లో ప్రైస్కి 2 years వ్యాలిడిటీ తోటి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడే అన్నీ ఎందుకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఫోకస్ చేద్దాము ఇలా అనుకున్న వాళ్ళకు పర్టికులర్గా 100 days స్ట్రాటజీ తోటి మిషన్ నిర్వాణ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఇస్ ద మిషన్ నిర్వాణ. సో దీంట్లో ఎవ్రీడే డే 1, డే 2, డే 3 అని చెప్పి ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీలో చాలామందికి తెలుసు, కానీ ఇంకోసారి డీటెయిల్గా చెప్పాలనుకున్నాను. సో ఇందులో డే 1, డే 2, డే 3 అని డైలీ ఫోల్డర్స్ ఉంటాయి. అక్కడ మీరు చదవాల్సిన క్లాసెస్ అంటే ఒక టాపిక్ ఇచ్చి టాపిక్కి సంబంధించిన క్లాసు, దానికి సంబంధించిన మెటీరియల్, దానికి సంబంధించిన టెస్ట్, ఎవ్రీ వీక్ మీరు ఎలా చదువుతున్నారు ఏంటి అని సూపర్వైజ్ చేయడానికి, అంటే చదవాలి అని అనుకుని ఎప్పటి నుంచో ఇలా ప్రోకాస్టినేట్ చేస్తూ అలా హోల్డ్లో ఉన్న వాళ్ళకి ఇదొక బూస్టింగ్ అని. జాబ్ హోల్డర్స్కి కూడా ఈ మిషన్ నిర్వహణలో సపరేట్ ప్లాన్ ఉంటుంది. దాన్ని కూడా నేను త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే ఫుల్ కోర్సెస్, యాజ్ ఐ టోల్ యూ, తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా కోర్సెస్ అనేటివి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ యాజ్ ఐ టెల్ యూ అబౌట్ ద జీవో అండ్ ఆల్సో విత్ రిగార్డ్ టు ద నోటిఫికేషన్. అండ్ గైస్, దాదాపుగా ఐ థింక్ ఒక 4-5 months అయిపోయింది. ఇదిగో అదిగో నోటిఫికేషన్ అని చెప్పి నీ జర్క్ రియాక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇలా నా వీడియోస్ చేసినప్పుడల్లా మీరు ఎప్పుడు ఇలాగే చేస్తుంటారు సార్, ఎప్పుడు ఇలాగా నోటిఫికేషన్స్ వస్తుంది లేదు, అసలు ఎప్పుడు సార్ స్పష్టత వస్తుంది అంటే, కొంతమంది అంటారు పరిగెసుద్ది ట్వీట్ కోసం వెయిట్ చేయాలి అని చెప్పేసి. అండ్ యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఏపీపీఎస్సికి మాత్రమే తెలుసు. సో త్వరలోనే గ్రూప్ 1కి సంబంధించి స్పష్టత ఇవ్వాలి అని అనుకున్నారు అని కూడా చెప్పారు. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి చాలా తక్కువ వ్యవధిలోనే ఎగ్జామ్ పెడతాము అని కూడా హింట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. వీలైనంత వరకు జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఇది మాత్రమే మేము చెప్పగలము. మా కండిషన్ ఎలా ఉంటుందంటే, ఇట్స్ లైక్ పేషెంట్ డాక్టర్ రిలేషన్. అంటే పేషెంట్ ఎలా ఉన్నా కానీ, ఆయన హెల్త్ చాలా డిటీరియోరేట్ అయిపోతున్నా కానీ, అండ్ క్యాన్సర్లో ఒక చివరి స్టేజ్లో ఉన్నా కానీ, పేరెంట్స్ అంటే డాక్టర్ ఎప్పుడు లేదు, ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రతకాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి. సేమ్ అలాగే ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి నోటిఫికేషన్ రాదు, నువ్వు చదివి వేస్ట్, ఇలాంటి డీమోటివేషన్ ఎవరు చెప్పాలని ఇష్టపడరు. సో నిజంగా మనస్ఫూర్తిగా చదివేవాడు ఖచ్చితంగా ఏదో రకంగా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. వాళ్ళకు కావాల్సింది జస్ట్ బేసిక్ పుషప్, పుషింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. ఆ పుషింగ్ ఫ్యాక్టర్ కోసం మేము ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నాం. అండ్ అగైన్ ఐమ్ రీటరేటింగ్, మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను, నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రామ సచివాలయం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండబోతున్నాయి. 2024 మొత్తం ఉద్యోగాల పండగ అంటుంటారు కదా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేనేం హైఫనేట్ చేయట్లేదు. సో ఎలక్షన్స్కి సంబంధించి ఎవరైనా స్టెప్స్ తీసుకోవాలనుకుంటారు. అండ్ అలాగే దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ అనేది పాస్ అయింది. చాలామందికి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే చూడండి, జనరల్గా సర్వీస్ రూల్స్ ప్రకారం కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు, పర్టికులర్గా కొన్ని రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి వాళ్ళకంటూ కొన్ని బేసిక్ ఏజ్ క్రైటీరియా చూస్తూ ఉంటాం. మనకి ఇక్కడ చూడొచ్చు, 34 to 42 years హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి. అంటే చాలామంది 34 to 42 ఇంక్రీజ్ అయిందా, 34 to 42 అని చెప్పేసి అడుగుతుంటారు. సో నార్మల్ రూల్ ప్రకారం ఏజ్ 34, కానీ ప్రతిసారి ఆ కరెక్ట్ టైంకి, జనరల్ టైంకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయరు అన్న ఉద్దేశంతో ప్రతిసారి 8 years ప్లస్ రిలాక్స్ చేస్తూ వచ్చారు.
అగెయినిస్ట్ ద గైడ్లైన్స్. అంటే ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సో 34 నుంచి 42. అయితే మనం రాజ్యాంగ సవరణ చేసిన ప్రతిసారి, అంటే ఏదైనా మార్పు చేయాలనుకుంటే ప్రతిసారి రాజ్యాంగాన్ని ఎలాగైతే సవరిస్తారో వాళ్ళు ప్రతి నోటిఫికేషన్కి ఈ 42 ఇయర్స్ అప్డేట్ అయింది. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 2017 ఉంది. సో ఇక్కడ 2017 మీరు గమనించవచ్చు. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, 2022, 2023, మళ్ళీ 20. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్ అంటే ఖచ్చితంగా కరెక్ట్ టైంకి నోటిఫికేషన్, అంటే ఎగ్జామ్స్ జరగకపోవచ్చు. ఈ గ్యాప్లో ఎంతోమంది ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఫర్ సపోజ్ 2022 ప్రకారం 42 ఇయర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఒక 42 ఇయర్స్ అయిపోతుంది. మళ్ళీ 2023 ప్రకారం 42 ఇయర్స్ కనెక్ట్ చేయాలంటే మళ్ళీ ఏజ్ జీవో అనేది రిలీజ్ కావాలి. సో ఇది కొత్తగా ఏదో అంటే ఏదో జంతర్ మంతర్ కాదు, కొత్తగా ఏదో ఏజ్ 34 నుంచి 42 ఇంక్రీజ్ అయింది అని కొంతమంది అభ్యర్థులు అపోహలో ఉన్నారు. సో సింపుల్గా ఏంటంటే జనరల్ కేటగిరీ కింద ఆల్మోస్ట్ ఒక ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ తప్పిస్తే మిగతా వాటన్నిటికీ కూడా జనరల్ కేటగిరీకి 42 ఇయర్స్ ఏజ్. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకు 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వాళ్ళకు ఒక 3 to 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇస్తారు. అంటే జనరల్ కేటగిరీకి 42 ఇయర్స్. ఈ 42 ఇయర్స్ ఎప్పటి వరకు ఉండాలి అనేది కూడా చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే 2017 సెప్టెంబర్ 30, సో 2023 సెప్టెంబర్ 30, 2022 సెప్టెంబర్ 30. అంటే ఎవ్రీ ఇయర్, అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అని కదా, ఆల్మోస్ట్ ప్రతిసారి ముందుగానే ఒక జీవో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ రాబోయే అంటే 2024లో జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా సో 2024 సెప్టెంబర్ 30 కల్లా మీ ఏజ్ 42 ఇయర్స్ లోపు ఉండాలి. సో ఎవరికైతే 2024 సెప్టెంబర్ 30 సో 42 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా దాదాపుగా అన్ని గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్ట్స్కి ఎలిజిబుల్ ఎక్సెప్ట్ ఫ్యూ ఎక్సెప్షన్స్. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకు కూడా 3 to 5 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికీ కూడా అప్ టు 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. సో 42 ఇయర్స్. సో దట్ ఈస్ వాట్ జనరల్ రూల్స్ ప్రకారం 34 ఇయర్స్. ప్రతిసారి వాళ్ళు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి దాన్ని 8 ఇయర్స్కి రిలాక్స్ చేయడం జరిగింది. సో దాన్ని ప్రతి ఇయర్ అదే జీవోని మళ్ళీ రిపీటెడ్గా ఇయర్ మారుతున్న కొద్ది కొత్తగా జీవో ఇవ్వాలి కాబట్టి సో 42 ఇయర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ 30 లోపు 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి వాటన్నిటికీ కూడా ఎలిజిబుల్. సో 44 ఇయర్స్కి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దీని ప్రకారం మాత్రం చూస్తే ఎక్కడ 44 గురించి మెన్షన్ చేయడం లేదు. ఎక్కడ అన్నిట్లో కూడా 34 to 42 ఇయర్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకేమైనా అప్డేషన్స్ వస్తే రోహిత్స్ అనాలిసిస్ ఎప్పటికీ కూడా మీకు ఎగ్జామ్కి సంబంధించి అన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ముందుంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీ అందరికీ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఏమీ ఆలోచించకుండా మీరు కూడా రిలాక్స్డ్గా ఉంటారనుకుంటున్నాను. సో ఎవరైతే సెప్టెంబర్ 30 లోపు 42 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 30 లోపు 42 ఇయర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. సో బార్డర్లో ఉన్నాము ఇవేం కూడా ఆలోచించకండి. 2024లో జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీకు 42 ఇయర్స్ లోపు ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, అండ్ అలాగే గ్రూప్ 1 మార్పులకు సంబంధించి కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ డిస్క్రిప్టివ్ తీసేస్తారు లేకపోతే కంప్లీట్ ఆబ్జెక్టివ్, కంప్లీట్ ఎస్సే, అసలు ఎస్సే ఉంటుందా, డిస్క్రిప్టివ్ ఉంటుందా, ఆబ్జెక్టివ్ ఉంటుందా, ఏంటి దీనిపైన కూడా యాక్చువల్గా మిషన్ సంకల్ప్ అని చెప్పేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏపీపీఎస్సీ బోర్డు నుంచి వచ్చిన స్పష్టత ఆధారంగా తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడే అనవసరంగా అన్ని ప్లాన్స్ చేసి ఒకవేళ బాగా భారీ మార్పులు జరిగితే వేస్ట్ అవుద్దేమో అన్న ఇంటెన్షన్తో ఏ మిషన్ని ఇక్కడ ముందుగా మీకు అనౌన్స్ చేయలేకపోతున్నాను. కానీ మన దగ్గర ఏపీపీఎస్సీ ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ఆల్రెడీ కోర్స్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. సో జరిగే మార్పుల్ని బట్టి మీకు ఏం ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా అదే కోర్సులో ఆ చేంజెస్ అనేటివి మీకు ఇంక్లూడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మీ డౌట్ని పోస్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇట్. థ్యాంక్ యూ.